కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలను పూర్తిగా అనగదొక్కే ప్రయత్నం చేస్తూ బడ్జెట్ ప్రజలకు అందులో ఎస్సీ ఎస్టీలకు ఏమాత్రం ఆమోదయోగం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టినారు. ఇంతకు మునుపు ఏ ప్రభుత్వంలో కూడా ఇంత అన్యాయం జరగకుండా ఏదైతే ప్రతిదీ కూడా బడ్జెట్లో కోత విధిస్తూ ఇంతకుముందు గొప్పగా చెప్తూ ప్రతి దాంట్లో ఏ మీటింగ్లో అయినా ఎన్నికల సభల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా చాలా ఆశలు చూపి ఓట్లు వేయించుకొని ఘోరంగా మోసం చేసిన పరిస్థితి. ఈ బడ్జెట్లోనైతే ఏ మాత్రం కూడా ఇంతకుముందు కార్పొరేషన్ అని చెప్తూ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్లకు నిధులు ఈ తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ఇస్తున్న నిధుల కంటే మేము వెచ్చించి నిధులు ఇస్తామని చెప్పేసి ప్రతి మీటింగ్లో డంకో బజాయించి చెప్పి ఓట్లు వేయించుకొని ఇప్పుడు మూడో బడ్జెట్ నాలుగో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మూడో బడ్జెట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగింది ఏం లేదు కదా, కనుచూపు మేర కూడా ఏమైనా కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే విద్యార్థులకు కానీ పీజీ చేసిన వాళ్ళకు డిగ్రీ చేసిన వాళ్ళకు కార్పొరేషన్ నుంచి 10th పాస్ అయితే ఇంటర్ పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 1,00,000, పీజీ చేస్తే మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏదైతే డంగంబజాయి చెప్పినరో అది కనీసం బడ్జెట్లో నిధులు కేటాయించడం కాదు కదా, ఏ మేర కూడా అది కనిపిస్తలేదు. రెండవది మనకు చేవేళ్ల సభలో కూడా ఎస్సీ డిక్లరేషన్ చెప్పి ఆ రోజు కూడా ప్రజల్ని ఎస్సీ ఎస్టీలను ముఖ్యంగా మభ్యపెట్టి అక్కడ ఏమేమో హామీలు పలికి ఓట్లు వేయించుకున్న తర్వాత ఈరోజు విదేశీ విద్యాని పీజీ పూర్తి చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు మేము సంవత్సరానికి ఇస్తామని చెప్పేసి 10th పాస్ అయిన వాళ్ళకు మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఏది కూడా అమలు చేయకుండా నట్టేయడం వస్తుంది గవర్నమెంట్. ఎందుకంటే ఈ బడ్జెట్లో అయితే ఏమాత్రం పసలేకుండా ఎస్సీ ఎస్టీలను చాలా మోసం చేసింది. అందుకని చెప్తున్నాం, దయచేసి ఇప్పుడు కూడా ఇది ప్రజలు గమనిస్తున్నారు, మీకు తగిన గుణపడడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా కోతలు విధించారు. బడ్జెట్లో ఇంతకుముందు చేసిన దానికంటే ఇప్పుడు కనీసం 70% అని చెప్పి 70% కాదు కదా, ఇంకా కనీసం మనకు 30% కూడా చేయకుండా చేసిండ్రు. బడ్జెట్లో ఏ మాత్రం పసలేకుండా జరిగింది కాబట్టి దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఇక ముందు కూడా ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా ఇది చూసిన తర్వాత బడ్జెట్ ప్రసంగం విన్న తర్వాత ఇంతకుముందు అయితే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలకున్నప్పుడు పథకాలు వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో. కానీ ఈరోజు ఏ కార్పొరేషన్ పోయినా కూడా ఇలా ఎస్సీ కార్పొరేషన్ పెట్టిండ్రు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ అని చెప్పి ఉంటుండే ఆ కార్పొరేషన్లో మనకి ఏదైనా స్కీమ్ అప్లై చేసుకుంటే దానికి నేరుగా లబ్ధిదారులకు వచ్చే డబ్బులు ఉండే. ఈరోజు కార్పొరేషన్ పోతే కుర్చీలు ఖాళీ, ఎస్టీ కార్పొరేషన్ పోతే కుర్చీలు ఖాళీ. ఎక్కడ కూడా కార్పొరేషన్లో ఒక దరఖాస్తు స్వీకరించి కూడా మనకు నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇంకా కూడా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. విదేశీ విద్య అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎస్సీ ఎస్టీల నుంచి ఉన్నత చదువులు చదువుకున్న దానికి విదేశాలకు పోవడానికి ఒక అప్లికేషన్ చేసుకొని ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటే 20 లక్షల రూపాయలు ఒకే దఫల నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో వచ్చేది. ఆ స్టూడెంట్కు ఎంతో మేలు జరిగేది. అట్లాంటిది ఇప్పుడు విదేశీ విద్య పథకంలో కనీసము ఆ నామ్స్ చూస్తే కూడా ఈ బడ్జెట్ కేటాయింపులు లేదు, ఆ నామ్స్ చూస్తే కూడా వాళ్ళకు అది చెందే విధంగా లేదు. ఈ రోజు కేసీఆర్ చేసినప్పటి నుంచి చూస్తే ఇప్పుడు కూడా చాలా మందికి విదేశీ విద్య నిధులు రాక వాళ్ళు అక్కడనే తల్లిదండ్రులు చేసుకుంటా ఇక్కడి నుంచి అప్పులు చేసి భూములు అమ్ముకొని పంపే పరిస్థితి. కావున దయచేసి ప్రజలు చాలా తీవ్రంగా ఇట్లాంటి పరిస్థితిని వ్యతిరేకిస్తున్నారు. ఇంకొకటి కూడా దీంట్లో ఇంకా ఎస్సీ ఎస్టీలు అందరికీ కూడా ఇల్లు లేని పేదలందరికీ కూడా మేమే స్థలం ఇచ్చి 6 లక్షల రూపాయలు నిధులు ఇచ్చి వీళ్ళు కట్టుకునే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పింది. అది జరుగుతుందా ఇప్పుడు ఎక్కడన్నా? అది జరుగుతుందా? అసలు ఒక్క ఇల్లు గ్రామంలో ఒక
1200 కుటుంబాలు 2000 కుటుంబాలు ఇంట్లో ఒక 3 ఇళ్ళు కూడా చాలు కదా. ఇప్పటికి 3 ఇళ్లకు వాళ్ళు ఇవ్వలేరు, ఒక ఇల్లు కూడా మంజూరు పెట్టలేదు. 6 లక్షలతో స్పెషల్ ఫండ్ ఇచ్చి మేము ఇస్తామని చెప్పిన ఏదైతే పథకం ఉందో వాళ్ళు ఒక్కటి కూడా ఇప్పటికి అమలు చేయలేదు. అసైన్మెంట్ భూములకు మేము పట్టాలు ఇస్తామని చెప్పి చాలా గొప్ప చెప్పారు. అసైన్మెంట్ భూములన్నీ కూడా మేము పట్టాలు ఇచ్చేస్తామని చెప్పేసి అది కూడా ఒక్క దగ్గర కూడా దాన్ని మూసెత్తలేదు. అసలు బడ్జెట్ ప్రసంగంలో ఎస్సీ ఎస్టీలను కించపరిచినంత విధంగా ఏదైతే జరిగిందో ఆ ప్రసంగంలో ఏదైతే ఇది అమలు చేసిందో అసలు బడ్జెట్ ఇంకా నిధులు దాన్ని ఏంటంటే మొత్తం కేటాయించడం కాదు కదా, దాన్ని కట్ చేసి పట్టేసేసిండ్రు. ఇది చాలా గమనిస్తుండ్రు. ఈ రోజుకైనా కళ్ళు తెరిచి ప్రభుత్వం తక్షణమే దీని మీద ఎంత సవరణ చేసినా వాళ్ళు చెయ్యరు, వాళ్ళు మారరు. విద్యార్థులకు కూడా మేము ఇప్పుడు ఈ స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పిండ్రు, అవి కూడా లేదు. ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నారు, అది కూడా లేదు. ఇప్పుడు కాలేజీలో ఇస్తున్నారు సర్టిఫికెట్ కదా. దీన్ని కూడా దయచేసి గమనించి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఏ నిధులైనా ఏ పథకాలైనా కొనసాగిస్తే భవిష్యత్తులో మీకు పుట్టగతులు ఉండకుండా జరుగుతాయి. కాబట్టి దయచేసి మరొకసారి దీన్ని గమనించగలరని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. చాలా బాధిస్తుంది. వెనుకబడిన తరగతులు అంటూ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అభివృద్ధి చేయడమే ప్రభుత్వాల యొక్క లక్ష్యం. ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్నారు, వాళ్ళని పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళకు అంతో కొంతవరకు బడ్జెట్ కేటాయిస్తారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెట్టిందంటే తీరా చూస్తే ఉన్నత స్థాయి నుంచి లో స్థాయికి పడిపోయింది. ఒకప్పుడు ప్రభుత్వాలు ఎంతో కొంత బడ్జెట్ పెట్టి కేటాయించి దాన్ని ఖర్చు పెట్టేవాళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం 19,000 కోట్లను మాత్రమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది. పోయినసారేమో 57,000 కోట్లు ప్రవేశపెడితే ఈ సంవత్సరం 19,000 కోట్లు ప్రవేశపెట్టింది. ఆ 19,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఎంతవరకు ఖర్చు చేస్తుంది? ఆ ఖర్చు చేసేది కూడా ఆరాపోరా. దాంట్లో కేటాయించిన బడ్జెట్ను కొంతవరకే ఖర్చు పెడుతుంది. పూర్తి స్థాయిలో దాన్ని ఎక్కడ కూడా ఖర్చు పెట్టగా ఏ ప్రభుత్వాలను ఖర్చు పెట్టగా చూడలేదు. ఈ ప్రభుత్వం కూడా అంతే ఉంటుంది. మరి పూర్తి స్థాయిలో వెనుకబడి ఉన్నది. జనాల డెవలప్మెంట్ చేయాలంటే డబ్బులు కేటాయించాలి, వాటిని ఖర్చు పెట్టి వాళ్ళని అభివృద్ధి పరచాలి. అప్పుడే ఉన్నత స్థాయికి వస్తారు బడుగు బలహీన వర్గాలు. ఈరోజు చూసినట్లయితే దళితులకు కొన్ని స్కీములు కేసీఆర్ గారు తెలంగాణ రాగానే ఎంతో ఉన్నత ఆలోచనతోని కొన్ని స్కీమ్లను తీసుకొచ్చి ఒక రేంజ్లో తీసుకెళ్ళిండు జనాలను డెవలప్మెంట్ చేయడానికి. అభయస్థము అంటే దళిత బంధువు తీసుకొచ్చిండు. దళిత బంధువులో 10 లక్షలు ఒక కుటుంబానికి ఇచ్చి దాన్ని అభివృద్ధి పరిచేవాడు. కానీ ఈయన ఎలక్షన్లలో ఏం చెప్పిండు? నేను వస్తే, నా ప్రభుత్వం వస్తే నేను 12 లక్షల రూపాయలైనా 10 లక్షలు ఇచ్చిండు కదా, నేను 12 లక్షల రూపాయలు ఇస్తా ఒక్కొక్క కుటుంబానికి. ఆ 12 లక్షలు ఎక్కడ కూడా ఏ ఒక్కసారి కూడా ఏ ఒక్కరికైనా ఇచ్చిందా చూపించండి. ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు కనీసం ఒక కుటుంబాన్ని డెవలప్ చేసిన దాఖలా లేదు. ఈ విధంగా ప్రతి ఒక్క స్కీమ్ ఈరోజు విద్యార్థులను మోసం చేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్, కొంత ఫీజు కడతానని చెప్పేసి పిల్లలకు స్కూల్లో ఎడ్యుకేషన్ ఇప్పిస్తూ వాళ్ళకు ఫీజు కట్టకుంటే వాళ్ళ సర్టిఫికెట్లను అట్లనే ఆగిపోయింది. ఈరోజు కంప్లీట్గా ఓ ఇంటర్మీడియట్ ఒక బీటెక్ చేసిన పిల్లలు చదివిండు, పట్ట పూర్తిగా చేతులకు వచ్చే స్థాయానికి ఎగ్జామ్స్ రాసి ఇంట్లో కూర్చున్నారు. మెమో కోసం వెళ్తే ఆ కాలేజీలు, ఆ స్కూల్స్ ఆ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఫీజు ఇవ్వట్లేదు గవర్నమెంట్. ఇస్తే కానీ వాళ్ళ చేతులకు ఆ సర్టిఫికెట్లు వచ్చేది. వాళ్ళు బాగుపడే వాళ్ళు, ఏదైనా ఉద్యోగం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు, 10వ తరగతి పాస్ అయిన పిల్లలకేమో 10,000 ఇస్తా అని, ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలకు 15,000 ఇస్తా అని, తీరా డిగ్రీ చేసే వాళ్ళకి 20,000 ఇస్తా అని. ఇక పీజీ లెక్కలు ఎంత చెప్పిండంటే ఒక హై లెవెల్లో తీసుకెళ్ళిండు ఎలక్షన్లలో. నేను వస్తే ఇంత చేస్తా. మరి ఏరు దాటేదాకా ఏరు మల్లన్న, ఏరు దాటినక్కడ బోడి మల్లన్న. గెలిచే వరకు ఓట్ల కోసం ఆశ పెట్టి జనాలను ఎస్సీ ఎస్టీలను ఏ విధంగా మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నావు? ఈ రోజు ఏ విధంగా బడ్జెట్ కేటాయించినావు? మరి ఈ రోజు కార్పొరేషన్లలో చాలా వరకు లోన్లు తీసుకుంటారు. 750 కోట్ల రూపాయలు నేను కార్పొరేషన్కి ఇచ్చి డెవలప్ చేస్తాను. ఈరోజు మాలలకు మాదిగలకు ఎక్కడ నువ్వు చేసింది? ఎస్టీలకు ఎక్కడ నువ్వు చేసింది? ఏ కార్పొరేషన్కు నువ్వు 750 కోట్లు ఎక్కడ కేటాయించినావు? మరి కార్పొరేషన్లలో పోయి చూస్తే ఒక చైర్ ఉండదు, ఒక ఆఫీసర్ ఉండరు. ఎట్లా డెవలప్ అవుతుంది? ఆ విధంగా ఈ విధంగా చూసుకున్నట్లయితే పూర్తిగా మాలలను, మాదిగలను, ఎస్టీలను
పూర్తిగా అట్టడుగు తొక్కుతున్నారు. పైకి తీసుకురావాల్సింది పోయి కింది లెవెల్లో తొక్కిపెట్టి వాళ్ళని కేవలం ఓట్ల కోసం వాడుకోవడం తప్ప ఇంకా మరి వాళ్ళ డెవలప్మెంట్ కోసం మాత్రం ఎక్కడ కూడా ఆశించడం లేదు. దయచేసి ఇప్పుడు మాత్రం బడుగు బలహీన వర్గాలలో ఉన్న మేధావి వర్గం కానీ ఎవరైనా కానీ కూడా ఈ బడ్జెట్ను తిరస్కరిస్తూ దానిపైన ఒక ఉద్యమం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఖచ్చితంగా ఉద్యోగాల కోసం కానీ పిల్లల డెవలప్మెంట్ కోసం కానీ మనం కష్టపడితేనే మన భావితరాలు బాగుంటాయి. ఈ బడ్జెట్ మాత్రం మేము ఖచ్చితంగా తిరస్కరిస్తున్నాం. దీని మీద ఫైట్ చేస్తాం. భారత రాజ్యాంగం ప్రకారం మన బడుగు బలహీన వర్గాలకు ఎన్ని హక్కులు అయితే ఉన్నాయో ఆ హక్కులను పూర్తి స్థాయిలో మేము వినియోగించుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ బడ్జెట్ మేము కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో మేము చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా మీకు వచ్చే రోజులలో మీకు ప్రజలే గుణపాఠం చెప్తారు. ఎస్సీ బడుగు బలహీన వర్గాలే గుణపాఠం ఖచ్చితంగా చెప్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ₹1,00,000 పిహెచ్డి ఎంపీ పాస్ అయితే 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి మోసం చేసిన సందర్భం. పాపం యువకులు, నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు ఇస్తాడేమో అని చెప్పేసి మోసపోయిన సందర్భం. 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంతోమంది విద్యార్థులు 10th నుంచి ఎంపీ దాకా చదువుకున్న వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మరి ఏ రూపంగా నువ్వు ఇస్తా అని చెప్పేసి ఈ బడ్జెట్లో కేటాయించినావు. అసలు కేటాయించడం కాక దాన్ని ఊసెత్తని సందర్భం కూడా ఈరోజు మాకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మేము అంటున్నాం, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, నువ్వు మాకు ఏదైతే మాయ మాటలు చెప్పి మోసం చేసినావో తస్మత్ జాగ్రత్త. నువ్వు అన్ని విధాలుగా మాకు అలివికాని హామీలు ఇచ్చి ఈరోజు మాకు మోసం చేసిన సందర్భం ఏర్పడింది. అంతేకాకుండా ఎస్సీకి 18%, ఎస్టీలకు 12% కేటాయిస్తా అని చెప్పేసి చివరిలో డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. మరి ఆ రిజర్వేషన్ కాదు కానీ నువ్వు మా దిక్కు చూడని సందర్భం. ఇవాళ రాష్ట్రంలో కావచ్చు, మా ఎస్సీలను విస్మరించి ఏ ఒక్క స్థానంలో కూడా మాకు సముచిత స్థానం కల్పించని సందర్భం. ఒక నాయకుడికి డిప్యూటీ స్పీకర్ ఇస్తా అని చెప్పేసి ఈ రోజు వరకు ఆ డిప్యూటీ స్పీకర్ అసెంబ్లీ జరుగుతున్న సందర్భం కావచ్చు, ఇంకా వేరే సందర్భం కూడా కావచ్చు, ఒక్కరోజు కుర్చీలో కూర్చోబెట్టిన సందర్భం లేదు. ఇంత తీవ్రంగా, ఇంత హీనంగా, ఇంత నీచంగా, నికృష్టంగా పరిపాలిస్తున్నావు అంటే నీకు మించిన ప్రపంచంలో ఎవరు లేరు. అబద్ధం ఆడడంలో అంతర్జాతీయంగా నువ్వే గెలుపొందుతావు. మోసం చేయడంలో కూడా నువ్వు విశ్వవిజేతగా అవుతావు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఓడుకున్న విషయానికి వస్తే కేసీఆర్ గారు అంతంతా మాత్రమే ఇచ్చిండ్రు. నేను రాగానే పోడు భూముల పట్టాలు కూడా ఇస్తా అని చెప్పేసి ఏ ఒక్క గిరిజనులు కావచ్చు ఒక్క పోడు పట్ట ఇచ్చిన సందర్భాలు లేవు. అంతేకాకుండా సమ్మక్క సారాలమ్మ పేరు మీద ఒక పథకం తీసుకొచ్చి గిరిజన గుడేలకు, తాండాలకు 25 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తూ ఆ తాండా అభివృద్ధి చేస్తా అని అన్నావు. నువ్వు దిక్కేలేదు దీంట్లో బడ్జెట్లని కేటాయించినప్పుడు తాండాలను ఏ రకంగా నువ్వు అభివృద్ధి చేస్తావు? ఈ సందర్భంగా మా గిరిజన సోదరులకు కావచ్చు, ఎస్సీ ఎస్టీ సోదరులకు కావచ్చు, మనం ఏకం అవ్వాల్సిన సమయం ఉంది. ఎందుకంటే మనం చూస్తా పోతే మనము ఇంకా చాలా నష్టమయ్యే కార్యక్రమాన్ని కూడుకుంటున్నాం. కాబట్టి మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, సామాజిక సేవా తత్పరులు కావచ్చు, ఈరోజు మనం ఏకమై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మాకు రావాల్సినవి, మాకు రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సినవి, మా హక్కులను తాళా రాస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనం నిలబడకపోతే మనం చాలా నష్టమవుతాం. కాబట్టి అందరం కూడా ఎక్కడిదక్కడ ఏకమై రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని అడుగడుగున మనం ఆటంకం కల్పించే కార్యక్రమాన్ని మనం పూనుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ. ఈ డిక్లరేషన్ ఉందో అది ఒకటి అబద్ధం. వాళ్ళు చెప్పినవి ఒకటి, చేసేది ఒకటి, అన్ని అంకెల గారెంటీ తప్ప వేరేది ఏం లేదు. ఒక గిరిజనుల గురించి మాట్లాడలేదు. ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. నీకు ఎంత చిత్తశుద్ధి ఉంది గిరిజనుల మీద, ఎస్సీ ఎస్టీల మీద, ఒకటి అర్థం చేసుకోవచ్చు. సుమారుగా 15 హామీలు ఇచ్చి ఎలక్షన్ ముందు 6 నెలలు కంప్లీట్ చేస్తా ఈ హామీలు అని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు ఎంత న్యాయవంచనకు గురి చేస్తున్నారంటే గిరిజన ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పోయిన ఏ రకంగా మోసం చేసిందంటే గత బడ్జెట్లో
10,750 కోట్లు కేటాయిస్తే ఈ సంవత్సరం 7,000 కోట్లే కేటాయించింది. పోయినసారి 3,700 కోట్లు ఖర్చు చేస్తే 6,000 కోట్లు వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసింది. ఎక్కడ గిరిజనులకు న్యాయం చేసిండు? శివలాల్ జయంతిని అధికారికంగా ప్రకటిస్తున్నారు, ఇప్పటి వరకు దాన్ని మూసేయలేదు. గిరిజనులకు చేసింది ఏంటి? ఎలక్షన్లు వచ్చినప్పుడు గిరిజన వికాస్ యూత్ పిల్లలకు, పాపం గిరిజన పిల్లలు జంగల్లో ఉంటారు, వాళ్ళకు బడ్జెట్గా ప్రకటిస్తున్నాడు. పోయిన బడ్జెట్లో 1,210 కోట్లు కేటాయిస్తే ₹1 ఖర్చు పెట్టలేదు. ఇప్పటి కూడా అదే దాన్ని మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేసింది. మొత్తం 15 హామీలు ఇస్తే దాని ఖర్చు మొత్తం 25,000 కోట్లు అవుతుంది. 25,000 కోట్లలో 7,000 కోట్లు ఎటు సరిపోతుంది? మొత్తం అంకెల కార్యక్రమం తప్ప అసలు వాళ్ళు చేసింది ఏం లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు గిరిజన గూడెలను, తండలను మొత్తం అభివృద్ధి చేస్తా, దాని బడ్జెట్ మీకు నిధులు కేటాయిస్తున్నాం. 600 కోట్లు కేటాయించి పోయిన సంవత్సరం. ఈ బడ్జెట్లో దానికి అసలు చూసేది. ఆ 600 కోట్లు కేటాయించింది కూడా ₹1 కూడా ఇక్కడ ఖర్చు పెట్టింది లేదు. ఈ రకంగా న్యాయవంచన గురి చేస్తున్నారు ఈ ఎస్సీ ఎస్టీలను. ఒక్కసారి మనం ఆలోచించి చేసుకోవాలి. ఇంకో మాట ఏంటంటే గిరిజన తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుకొని నేను దీని అధికారంలోకి వస్తే అన్నాను. దాన్ని ముసేలేదు. అసలు గిరిజన మాట అనేది లేదు ఎక్కడ కూడా. ఈ రకంగా గిరిజనులకు అవమానపరుస్తూ ఈ బడ్జెట్లో ఈ రకంగా చేస్తూ మోసం చేస్తున్నాడు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ గిరిజనులందరూ కాంగ్రెస్ పార్టీని తిరుగుబాటు చేసి రాబోయే రోజులు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సభముఖంగా మీకు హెచ్చరిస్తూ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. అది ఎస్టీ ఎస్సీలకు పూర్తిగా నట్టింట ముంచే బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి అబద్ధాల కోరు, ఈ ప్రజలను అబద్ధం మాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇవాళ గద్దెనెక్కిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఇవాళ బంజారా నమ్మడ దండాలకు చూస్తే ఎంత ఘోరంగా, గత ప్రభుత్వం అయితే లంబాడి దండాలకు గ్రామ పంచాయతీగా కేటాయించి ఎన్నో రకంగా నిధులు ఇచ్చి వాళ్ళకు రాజ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఇవాళ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఈ బడ్జెట్లో అతి దారుణంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి 50,000 కోట్లు గత సంవత్సరం 50,000 కోట్లు కేటాయిస్తే అందులో నుంచి 10% కూడా ఖర్చు చేయకుండా 10% ఖర్చు చేసి మిగతా అంతా పెండింగ్ పెట్టేసి ఇప్పుడు కూడా 19,000 కోట్లు కేటాయించి ఈ 19,000 కోట్లు కూడా పూర్తిగా ఖర్చు చేస్తారో చేయరో అనే విషయం కూడా మనకందరికీ తెలుసు. ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని నిజంగా ఇవాళ పిల్లల విషయంకి వస్తే హాస్టల్స్ కావచ్చు, ఇవాళ ఖర్గే చెప్పిన విషయాలు కావచ్చు, ఇవన్నీ దొంగ హామీలే. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు అయితే ఖచ్చితంగా దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో డిపాజిట్లు దక్కకుండా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ నేను ఒకటే పాయింట్ తీసుకొని మాట్లాడదలుచుకున్నాను. ఈ భారతదేశం కానీ ఈ తెలంగాణ కానీ ఓట్లను చోరీ చేయడం ఎలాగంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఈ రేవంత్ రెడ్డికి వెన్నుతో వెంట విద్య అని చెప్పని అందరికీ తేటతెల్లం అయిపోతున్నది. ఎందుకంటే 2 బడ్జెట్లు చూసి 3వ బడ్జెట్ చూసిన తర్వాత ఇప్పుడు అందరికీ కళ్ళు తెరుచుకుంటున్నాయి. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో ఓట్ల చోరీ, ప్రియాంక గాంధీని తీసుకొచ్చి మహిళల ఓట్లు పడాలని చెప్పని యువతుల కొరకు స్కూటీల పేరు చెప్పి అట్లా ఓట్ల చోరీ, మా దళితులకు పెద్ద అండగా చూపిస్తూ చేవేళ్లలో డిక్లరేషన్ అని పెట్టి ఖర్గే గారికి మధ్యకర్తను ఖర్గే దాంతో ప్రెస్ మీట్ మీడియా సమావేశాలు కానీ బహిరంగ సభలో పెట్టి డిక్లరేషన్ చేసి మా దళితుల ఓట్లు చోరీ చేశారు. అలాగే దళితులలో ఉన్న యువకులు ఎటన్నా పక్కదారి వెళ్ళిపోతారని చెప్పని దానికి విద్యార్థి పథకం అనేదో పథకం పెట్టి దానికి కూడా పాలతరం చదివితే 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్ అవుతే 15,000 రూపాయలు, డిగ్రీ అవుతే 25,000 రూపాయలు, పీజీ చేస్తే 1,00,000 రూపాయలు, ఇంకా పైసలు పిహెచ్డీ అవుతే 5 లక్షల రూపాయలు చెప్పని అట్లా ఓట్లు చోరీ. ఎక్కడ చూసినా ఓట్ల చోరీ తప్ప
ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అంటే వేరే చిత్తశుద్ధి లేదు. కేవలం ఓట్ల రాజకీయం. మేము గెలవాలి, గద్దెనెక్కాలి తప్ప మేము ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నంలో మేము లేము అని చెప్పడానికి బడ్జెట్ లో అందరూ చూసింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం చూసింది 3 లక్షల పైచలకు కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆ బడ్జెట్ లో తూతు మంత్రంగా ఇప్పుడు మాకు ఈ దళిత గిరిజనులకు 19,000 కోట్లు కేటాయించింది. మీరు ఏ రకంగా న్యాయం చేయదలుచుకున్నారో ఆ ఒక్క బడ్జెట్ తో అర్థమైపోతున్నది. ఎన్నో అప్పులు చేసి మీరు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టి కూడా సరే అప్పు చేసి కానీ కింది స్థాయి వరకు ఈ పేద బడుగు బలహీన వర్గాల వరకు మీ బడ్జెట్ ఉన్నటువంటి ఒక్క పథకం కూడా చేరే అవకాశం లేదని చెప్పని అందరూ కనబడుతున్నది. ఈ డిక్లరేషన్ లేదు. మీరు ఓట్ల కొరకే రాజకీయం చేస్తున్నారా, లేకపోతే బడుగు బలహీన వర్గాలని ఈ దళితులను గిరిజన జాతుల్ని బాగుపరచడానికి మీరు రాజకీయం చేస్తున్నారో అర్థమవుతలేదు. ఇంకో రాజకీయం చేశారు. దీనిలో కార్పొరేషన్ ఎప్పుడైనా కానీ ఎస్సీ కార్పొరేషన్ ఒకటే ఉంటుండే, దానికో చైర్మన్ ఉంటుండే. ఎక్కడ కూడా ఏ బాధ కూడా ఓట్లు పోవద్దు అని చెప్పని ఓట్ల చోరని ఎందుకంటున్నాం అంటే దానిలో మాదిగలకు ఒక కార్పొరేషన్ చైర్మన్, మాలలకు ఒక కార్పొరేషన్ చైర్మన్, ఇక ఎస్సీ 57 ఉపకులాలు ఉంటాయి. ఆ 57 ఉపకులాలను బట్టి వీళ్ళు అటు పోతారేమో అని చెప్పని ఒక ఆలోచనతో దురుద్దేశమా, ఓట్ల రాజకీయమా, ఓట్ల చోరితనమా మీకు మైండ్లకు అట్లా వచ్చింది. కానీ మా దానికి ఒక ఉపకులాల దానికో చైర్మన్ అని చెప్పని కొత్తగా ప్రకటించింది. మళ్ళీ అందులో ఆదివాసులకు ఒక చైర్మన్, గిరిజనులకు ఒక చైర్మన్, ఎరకల వాళ్ళకు ఒక చైర్మన్, దీనికో 700 ఎస్సీ వాళ్ళకి 750 కోట్లు ఒక్కొక్క చైర్మన్ కు, ప్లస్ గిరిజన వాళ్ళకు 500 కోట్లు. ఇలా ఏంటంటే మసిపూసిన నాయుడుకాయ అరచేతిలో స్వర్గం చూపెట్టి ఈరోజు ఓట్లు దండుకొని గద్దెనెక్కి ఈరోజు మమ్మల్ని దొక్కుతున్నాం. వాస్తవమే, 2 సభలు రేవంత్ రెడ్డి గారు చెప్పారు మేము తొక్కికుండా వచ్చినాము అని చెప్పాలి. అది నిజమని చెప్పని కల్లా కనబడుతున్నది. ఈరోజు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఒకసారి గమనించారు, అందరూ ఒకసారి గమనించాలా. మా దళితుల గిరిజనుల ఆత్మీయ బంధువుల యొక్క బట్టి ఆ క్యాబినెట్ లో ఉప ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి గారు మా దగ్గరకు వచ్చేసరికి మా బడ్జెట్ చెప్పేసరికి నీ గొంతు వణికిందంటే నీకు న్యాయం చేస్తలేమని చెప్పిన అర్థం. ఒక్కసారి నువ్వు ప్రవేశపెట్టినప్పుడు నువ్వు ఈ దళితుల గురించి, ఈ గిరిజనుల గురించి గత 3 రోజుల కింద దళితుడు అని గొప్ప చెప్పుకునే వ్యక్తి బట్టి విక్రమార్క గారు మా దళితుల కోసం మంచి చేస్తారని అనుకున్నాం, కానీ ఇట్లా దగా చేస్తారని అసలే ఊహించలేదు. దళిత కోటలో నువ్వు డిప్యూటీ సీఎం అయి దళితులని దాగా వంచడం, దాగా మోసం చేస్తూ మన బడ్జెట్లో దళితులకే ఏం లేకుండా మన ఏంది అర్రసం అన్నట్టు ఎలక్షన్ మూమెంట్లో రేవంత్ రెడ్డి గారు మీరు దళిత బంధ కింద కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము వస్తే 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసి, మరియు చేవల్ల డిక్లరేషన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షుడు దళితుడైనటువంటి మల్లికార్జున ఖార్గే తీసుకొచ్చి ఎస్సీ డిక్లరేషన్ చెప్పి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకుని డబ్బాల గద్దెనెక్కినాక ఎస్సీలను తీవ్రంగా అన్యాయానికి గురి చేశారు. ముఖ్యంగా పాల్గొన్న నియోజకవర్గం నుంచి మీకు హెచ్చరించేది ఏంటంటే దళితులకు గత ప్రభుత్వాలు బడ్జెట్లో ఎక్కువ చేసిపోతే ఈ ప్రజాప్రభుత్వం చెప్పుకునే ఈ ప్రభుత్వంలో దళితులకు 37% కోత విధించి నిధుల కొరత ఏర్పడింది. రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తామంటున్నాము. అలాగే రాష్ట్ర విషయానికి వస్తే ఒక తీరు ఉంది, మన బాల్కొండ విషయానికి వస్తే మా కమ్మర్పల్లి మండలంలో 386 అనేది దళితులకు మాలమాదివులకు అసైన్మెంట్ భూమి ఉంటుంది. దాంట్లో కూడా రైతు భరోసా నిధులు ఈ ప్రజాప్రభుత్వంలో ఇప్పటి వరకు దాదాపు ఒక కమ్మర్పల్లి, ఆసకొత్తు, బర్షాబాద్ 3 విలేజ్లలో ఒక 1100 నుంచి 1500 ఎకరాలకు రైతు భరోసా నిధులు రావడం లేదు. దీనికి కలెక్టర్ గారికి ఇవ్వము, ఆడియో గారికి వినతిపత్రం ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము, ఏఓ గారికి ఇచ్చాము. ఎవరు కూడా ఈ ప్రజాప్రభుత్వంలో పట్టించుకున్న నాదులు లేదు. దళితుడు అనే పేరు చెప్పుకొని బట్టి విక్రమార్క అయితేంది, వివేక్ అయితేంది, మరియు దామోదర నరసింహ వీళ్ళు దళిత కార్డు ఉపయోగించి మంత్రి పదవులు పొంది వాళ్ళు ఉన్నత కుటుంబాల మధ్యలో పెరిగి ఉన్నతంగా ఉంటున్నారు. దళితుల బతుకులేమో ఈ ప్రజాప్రభుత్వంలో అట్లనే ఉంటున్నాయి.
రానున్న రోజుల్లో బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎక్కుతున్నాం. తీవ్రంగా మీ పార్టీని కానీ మిమ్మల్ని కానీ మురిగించే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక్కడైనా కళ్ళు తెరిచి బడ్జెట్ సవరించి దళిత ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్పై వీర్పూర్లో బీఆర్ఎస్ తరఫున మేము దాన్ని బడ్జెట్ వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెట్టాము. ఈ ప్రెస్ మీట్ ఇచ్చేసినటువంటి ప్రెస్ సోదరులందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో రాష్ట్రంలో దళితులకు మా సోదరులకు అధికారులు ఇచ్చి వార్తని మాకంటే పురుచుకున్నట్టు చేస్తూ, ఎందుకంటే అక్కడ ఖార్గే గారిని ఇక్కడ భట్టి గారిని మంచి పొజిషన్లో ఉంచి మా ఎస్సీ ఎస్టీకి ఏ విధమైన లాభాలు లేకుండా వారితోటే చేస్తున్నారు. కాబట్టి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు మా సోదరులకు తోటి మమ్మల్ని అడగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమా ఖబర్దార్. మేము ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇన్నేళ్ళు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎస్సీ ఎస్టీ వారిని మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నది. ఇప్పుడు కూడా అదే బాటలో వెళ్తుంది. కానీ గతంలో చేసిన మోసం కంటే కూడా ఇప్పుడు ఎక్కువ చేస్తున్నది. ఎందుకంటే ఒక్క ఇద్దరికి అధికారం ఇచ్చి మిగతా వారిని కూడా అందరినీ అడగడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి 175 అడుగులతో ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నడిగిపోతున్న అంబేద్కర్ విగ్రహం కడితే ఓర్వలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఒక్క అంబేద్కర్ జయంతి కూడా వెళ్ళి దండేసి ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఈ ప్రభుత్వము మా ఎస్సీ ఎస్టీలకు ఎప్పుడు అపోజిట్ గానే ఉందని మేము భావిస్తున్నాము. అలాగే కేసీఆర్ గారు ఆర్ఎస్ ప్రైవేట్ సార్తోని ఈ రెసిడెన్షియల్ స్కూల్ కి సెక్రటరీ వేసి రెసిడెన్షియల్ స్కూల్ అంటే ఈ విధంగా ఉండాలి అని ఎంతో గొప్పగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే ఒక వెలిగినటువంటి రెసిడెన్షియల్ స్కూళ్లను ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి అక్కడ ఆ రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ కొరకు భయపడుతున్నారు. వెళ్ళడానికి ఎన్నో సీట్లు కాలేస్తున్నాయి. ఎందుకంటే అక్కడ సరైనటువంటి వసతులు లేవు, తిండి పెట్టలేని పొజిషన్లో ఉన్నది ఈ గవర్నమెంట్. ఈ విధంగా మా ఎస్సీ ఎస్టీ సోదరులను అడగదొక్క ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఉన్నత చదువులు చదివితే మాకు ఎక్కడ తిరగబడతారు అనే లక్ష్యంతో కావచ్చు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి మేము మంచి వైద్యాన్ని ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా ప్రారంభించిన దాఖలు లేవు. మా భీమగల్లో అయితే కేసీఆర్ గారు మా ప్రశాంత్ రెడ్డి గారు 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చి పెట్టిరు. అందులో ఇంతవరకు ఏవైతే డెవలప్మెంట్ అయిందో అంత అయింది. దానికి ఒక 3 కోట్లు ఖర్చు చేస్తే ఆ హాస్పిటల్ మాకు సౌకర్యం కలుగుతుంది. కానీ ఆ 3 కోట్లు ఖర్చు చేయలేక దాన్ని అలాగే శిథిలావస్థలకు చేకూర్చే ఈ ప్రభుత్వము మా ఎస్సీ ఎస్టీలు ఆదుకుంటారని నమ్మకం లేదు. బడ్జెట్ లో మాకు ఎలాంటి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వకుండా కేవలం కొద్దిపాటి బడ్జెట్ పెట్టి దాన్ని కూడా ఖర్చు చేయకుండా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎస్సీ ఎస్టీ సోదరులందరం కలిసి తగిన గుణపాఠం చెబుతున్నామని తెలియజేస్తున్నాను. జై భీమ్, జై తెలంగాణ. సమావేశానికి చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పాల్గొండ యువకుల పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి ఈ 2-3 రోజుల క్రితం మరి ప్రవేశపెట్టిన బడ్జెట్లో మరి ముఖ్యంగా అన్ని వర్గాలకు
విధాస చెందే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టి మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు మరి అనగదొక్కే రకంగా మరి బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. దేశ చరిత్రలో ఇక్కడ లేని విధంగా మరి 70% నిధులను కోతగించడం జరిగింది. మరి 70% నిధులు కోతగించడం అంటే ఎస్సీ ఎస్టీ వర్గాలను అనగదొక్కడం అని నేను భావిస్తా ఉన్నాను. మరి గత బడ్జెట్లో 57,000 కోట్లు మరి కేటాయించడం అంకెల ద్వారా చెప్పడం జరిగింది. కానీ కేటాయించడం ఖర్చు చేయడంలో మరి స్వల్పంగా ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు మరి ప్రతి ఏటా మరి బడ్జెట్ను పెంచుతూ పోయినాయి. కానీ ఈ గవర్నమెంట్ దాదాపు 37,000 కోట్ల రూపాయలు మరి తగ్గించి మరి ఎస్సీ ఎస్టీ వర్గాలను మరి అణగదొక్కే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇలా గిరిజనులను అనేక రకాలుగా మరి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేవేళ్ల డిక్లరేషన్ అని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారి నిండు సభలో మరి అనేక మాయమాటలు చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్క హామీని ఎస్సీ ఎస్టీ ప్లాన్ను మంచి అన్నింటినీ మరి విస్మరించే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ మరి అనేక అబద్ధాలు మాట్లాడుతూ ఇంకా పాలన సాగించే ప్రయత్నం మరి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి చేస్తూ ఉన్నది. కానీ వీళ్ళందరూ మరి ఎస్సీ ఎస్టీ వర్గాలు మరి అందరూ ఆలోచించి రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న చూసి రానున్న రోజుల్లో మరి ఖచ్చితంగా మరి గుణపాఠం చెప్పే విధంగా మరి అందరూ సందిగ్ధం కావాలని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇలా గిరిజనులకు ఓడు పట్టాలు మరి ఆ రోజు కేసీఆర్ గారు ఇస్తే మిగిలిన వాళ్ళకు కూడా ఓడు పట్టాలు ఇస్తామని చెప్పి ఈ రోజుకి ఆ మాట ఎవరంతరం లేదు. అదే రకంగా ఇలా శివలాల్ జయంతి మరి గతంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖు నాడు మరి ప్రతి నియోజకవర్గంలో దాంతోపాటు ప్రతి మండల కేంద్రంలో గ్రామ స్థాయిలో మరి అధికారికంగా మరి ఆనాడు మరి కేసీఆర్ ప్రభుత్వంలో మరి అంగరంగ వైభవంగా మరి జయంతిని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్క హామీని విస్మరించి ఇలా ఎస్సీ ఎస్టీలను మరి అనగదొక్కే విధంగా పనులు చేస్తూ ఉన్నది. కాబట్టి మేము అందరం కలిసి మరి దీన్ని కాంగ్రెస్ పార్టీని మరి హెచ్చరిస్తూ ఉన్నాము. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడడం చెప్తారని భావిస్తా ఉన్నాం. జై హింద్. ప్రశ్న గత ఏడాది 50,000 కోట్లు ప్రకటించి ఈ సంవత్సరం మీరు 37,000 కోట్లు కోత విధించి 19,000 ప్రకటించడం ఎంతవరకు సమంజసమే? దీన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. దీని మీద మీరు పునరాలోచన చేయకుంటే ఈ బాల్కొండ నియోజకవర్గం నుంచి రోడ్ ఎక్కడం ఏసీఎస్లు ఖచ్చితంగా రోడ్ ఎక్కుతారని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త పునరాలోచన చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.